ఇద్దరు రాజకుమార్తెలలో ఎవరి పాద మహిమ వల్ల శివమణి అంతగా మెరుస్తున్నదో అర్థం కాక అందరూ తలలు పట్టుకుని కూర్చున్నారు. సభలోని పండితుల వల్ల కూడా ఏమీ కాలేదు. అందులో ఒక రాజకుమారి మణిమేఖల రాజ్యానికి చెందిన మణికర్ణికా దేవి. ఆమె సౌందర్యం అందరినీ ముగ్ధురాళ్లను చేస్తుంది. ఇక రెండవ రాజకుమారి ధాత్రి నగరానికి చెందిన రాజకుమారి మనోహరీదేవి. ఆవిడ చురుకుదనం కూడా అందరినీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తున్నది. ఇటు రాగవర్ధనుడి తండ్రి తన మంత్రి సామంతులతో సమావేశం జరుపుతూ అందరినీ విడిది భవనాలకు వెళ్ళవలసిందిగా కోరాడు. ఆపై సభలో ముఖ్యమైన వారందరితో మంత్రాంగం సాగించాడు. ఎటు తిరిగి వాదన ఒక కొలిక్కి రాకుండానే ఉన్నది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని అందరూ ఆలోచిస్తున్నారు. మణికర్ణికాదేవి మాత్రం తనకు కేటాయించిన విడిది భవనంలో అటూ ఇటూ తిరుగుతూ ఆనందంగా ఎటువంటి విచారం లేకుండానే ఉన్నది. ఇటు మనోహరీదేవి మాత్రం రాగవర్ధనుడు నాకు మాత్రమే సొంతం అనుకుంటూ చాలా చాలా సంతోషంగా ఉన్నది. అతిథుల అవసరాలన్నీ తీర్చిన తర్వాత అందరినీ విడిది భవనాలకు పంపి రాగవర్ధనుడు తండ్రి సభకు బయలుదేరాడు. అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన గంధర్వరాజు ఏమి చేయాలో కుమారుడికి తగు రీతిగా బోధించాడు. ఆ ప్రకారంగా ముందుగా మనోహరీదేవిని కలుసుకోవటానికి రాగవర్ధనుడు బయలుదేరి వెళ్ళాడు.